అమావాస్య రోజు చాలామంది బయటకు వెళ్లరు, జుట్టు కత్తిరించరు, ప్రయాణం చెయ్యరు. కాని అసలు భయపడాల్సింది దయ్యాల వల్ల కాదు. ఇప్పుడు నేను చెప్పేది వినకపోతే మీరు అమావాస్య భయానికి బలి అవుతారు. అమావాస్య రాత్రి చంద్రుడు కనిపించడు, అంటే ఎక్కువ చీకటి. చీకట్లో మన బ్రెయిన్ ఆటోమేటిక్గా డేంజర్ అని సిగ్నల్ ఇస్తుంది. అందుకే చిన్న శబ్దం కూడా పెద్ద భయంగా అనిపిస్తుంది. మీరు అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తారా? పాత రోజుల్లో స్ట్రీట్ లైట్స్ లేవు. అమావాస్య రాత్రి దారి కనిపించేది కాదు. దొంగతనాలు, ప్రమాదాలు ఎక్కువ. అందుకే ఈ రోజు జాగ్రత్త అనే నమ్మకం మొదలైంది. కానీ అసలు సమస్య ఏంటంటే, మనం ముందే అనుకుంటాం ఈరోజు చెడు రోజు అని. అప్పుడు ఏ చిన్న విషయం జరిగినా మన బ్రెయిన్ అదే ప్రూఫ్గా తీసుకుంటుంది. దీనినే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అసలు అమావాస్య రోజు నెగటివ్ కాదు. ధర్మంగా చూస్తే ఇది పూజ, తర్పణం, ధ్యానం చేసే పవిత్రమైన రోజు. భయపడద్దు, జాగ్రత్తగా ఉండండి, అంతే. మీరు అమావాస్య రోజు ఏం అవాయిడ్ చేస్తారు? మీ ఇంట్లో అమావాస్య గురించి ఏ నమ్మకముంది? కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ని నెక్స్ట్ వీడియోలో ఫీచర్ చేస్తా.